హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ని మీకు వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేయదలిచాను. అవేమిటో చూద్దాం పదండి. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి సమీపంలో ధవళేశ్వరంలో ఉన్న సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ ఆర్థర్ కాటన్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అద్భుతమైన ఒక ప్రదర్శనశాల. 1988 ఫిబ్రవరి 25వ తేదీన నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ఈ మ్యూజియం ఆనకట్ట నిర్మాణం, పాత ఇంజనీరింగ్ పరికరములు మరియు కాటన్ ధర వాడిన వస్తువులను ఇది ఇక్కడ ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియంలో ఒక భాగమున ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణ సమయమున వాడిన వివిధ రకాల పరికరములను ఉంచటం జరిగింది. బ్రిటిష్ ఇరిగేషన్ ఇంజనీర్ అయిన సర్ ఆర్థర్ కాటన్ థామస్ ఈ ధవళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుట జరిగింది. ఈ యంత్రము ఆనకట్ట తలుపులకు రివిట్లు వేయుటకు వాడబడినది. ఇది ఆవిరి యంత్రము. దీనినే స్ట్రీమ్ ఇంజన్ అని కూడా అంటారు. ఆనకట్ట నిర్మాణ సమయంలో బరువులు మోయుటకు ఉపయోగించే బండి ఇది. రంధ్రములు చేయటానికి ఉపయోగించిన డ్రిల్లింగ్ మిషన్ ఇది. ఈ మ్యూజియంలో కాటన్ ధర ఉపయోగించిన పాత పటాలు, సర్వే పరికరాలు, నిర్మాణం కోసం ఉపయోగించిన పాత పరికరాలు మరియు చారిత్రక ఫోటోలు ప్రదర్శించబడ్డాయి. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణ సమయమున సర్ ఆర్థర్ కాటన్ మరియు ఆయన అనుచరులు ఉపయోగించిన భవన సముదాయం ఇది. ఇవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొని ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఈ మ్యూజియం సమీపంలో మనం వీక్షించవచ్చు. ధవళేశ్వరం వద్ద గల ఈ కాటన్ మ్యూజియం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.